జై శ్రీరామ్ అండి. గరిమిల్లా సిల్క్స్ కూకట్పల్లిలో లాంచ్ చేద్దాం అనుకోని అంటే గరిమిల్లా సిల్క్స్ లాంచ్ చేద్దాం అని ఫిక్స్ అయినప్పుడు కూకట్పల్లి అనుకున్నాను. ప్లేస్ ముందు ఫిక్స్ అయ్యాను. తర్వాత ఏం పెడదాం అనుకున్నప్పుడు డిఫరెంట్ కస్టమర్స్‌తో మాట్లాడుతూ ఉన్నాననమాట. అంటే స్టోర్స్ వాళ్ళతో కాదండి కస్టమర్స్‌తోనే. ఎందుకంటే కస్టమర్ ర్యాపో నాకు చాలా ఎక్కువ. ప్రతి కస్టమరు ఓన్ బ్రదర్‌లాగా, ఓన్ సన్‌లా చాలామంది ట్రీట్ చేస్తుంటారు. సురేష్ కొంతమంది మట్కా పెట్టమన్నారు. కొంతమంది వింటేజ్ పెట్టమన్నారు. కొంతమంది లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ పెట్టమన్నారు. ఎవరు అడిగినా గానీ మంచి ప్యూర్‌లు మెయింటైన్ చేయమన్నారు. అంతమంది వెల్ విషర్స్ అంతలా సపోర్ట్ చేసినప్పుడు మనం ఎందుకు ప్యూర్లు పెట్టకూడదని చెప్పని ప్యూర్ల కోసం తిరుగుతున్నప్పుడు ఇవి ఎవరు నాకు ఎదురయ్యాడండి. తను ఏంటంటే ఇలా కడ్డీ బార్డర్స్ పెట్టాడు. ఈ చీర నేను నేయలేదండి. బట్ ఈ డిజైన్ మటుకు నేనే చెప్పానండి. ఇది చూసారా, వీవింగ్ స్టైల్ ఇలా వస్తుంది. అంటే డిజైన్ చేయడం వేరు, సొంత లూమ్ ఉందని చెప్పడం వేరు. లూమ్స్ చెప్పడం కామన్ అయిపోయింది. ఎక్కడికక్కడ అప్డేట్ డిజైన్స్ ఇచ్చుకోవాలండి. ఇచ్చుకోండి. యాక్చువల్గా ఇది పళ్ళు వేరే డిజైన్లో వచ్చింది, శారీ వేరే డిజైన్కి వచ్చింది. బట్ మనం రెండింటిని కలిపి ఫ్యూజన్ అంటే వేరే వేరే మెటీరియల్ చేయడం, కానీ వేరే వేరే డిజైన్లు మనం సెట్ చేసామండి. ఇది చూసామంటే చూడండి, ఇలా ఫస్ట్ స్లోగా గర్మిల్లా సిల్క్ ఎలా అయితే మ్యాట్రిక్స్లో హైట్ వస్తూ ఉంటుందో అలాగా చూడండి. నెక్స్ట్ అలా పళ్ళు చూసామంటే ఇలా బ్లౌజ్ చూడండి, ఈ కాంబినేషన్. వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. యాక్చువల్గా డిజైనర్ కలెక్షన్ వింటేజ్ పట్టు అన్నప్పుడు కలర్స్ రావంటారు, అది పొరపాటు అండి. ప్రతి చీరలో కలర్స్ నేర్పించుకోవచ్చు. అంటే వేవర్ సపోర్ట్ చేస్తే కలర్స్ రెడీ అవుతాయి. వేవర్ సపోర్ట్ చేయడం అనుకోండి కలర్స్ రావు. చూడండి, మంచి రెడ్లో కూడా మంచి చిల్లీ రెడ్ అండి. కరెక్ట్గా మనకి సంక్రాంతి టైంలో వచ్చే మిర్చి రెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతి టైంలో వాటర్ కంటెంట్ సఫిషియెంట్గా ఉంటుంది. మిర్చి రెడ్ ఆ టైంలో బాగా చిల్లీగా ఉంటుంది. కొంచెం మార్చి ఏప్రిల్కి వెళ్ళేసరికి డ్రై అయ్యే కొద్దీ షేడ్ తగ్గిద్ది అనమాట. ఇది చూడండి, మంచి టమాటో పింక్. ఇదిగో చూడండి, మంచి ఫాన్స్ పింక్. అసలు మ్యాచింగ్ కూడా చూసామంటే ఇదే కలర్ కాంబినేషన్ పళ్ళు, ఇదే బ్లౌజ్ వస్తుంది. రెడ్కి వచ్చేసరికి ఇలా డార్క్లోనే బాటిల్ గ్రీన్కి వెళ్ళమని చాలామంది చెప్పారు. బాటిల్ గ్రీన్ కామన్ కదండి, అలా కాకుండా లక్స్ గ్రీన్కి వెళ్ళాం అనమాట. చూడండి షేడ్ ఎంత బాగుందో, యూనిక్ ఉందండి. కాంబినేషనే హైలైట్ అనమాట. ఈ వార్ప్ అంతా కూడా పళ్ళులు నాకు ఎందుకో ఈ గ్రీన్ బాగా నచ్చి ఈ షేడే చేయమని చెప్పా. స్నఫ్ అండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఫ్యాషనా స్నఫ్ ఫ్యాషనా నాకు అర్థం కావట్లేదండి. కాఫీ ఒకటి ఆరెంజ్ ఒకటి స్టోర్లోకి వస్తే కప్పులో కాఫీ తాగేలోపు కాఫీ షేడ్ అయిపోతుందండి. నిజం, మీరు నమ్మరు. కానీ నాగశ్రీ గారు మన వీడియో చేస్తూ సురేష్ కాఫీ అన్నారు, కాఫీ తెచ్చేలోపు కాఫీ కలర్ అయిపోయింది. అలాగా కాఫీ షేడ్స్ ఆరెంజ్ షేడ్స్ అస్సలు ఉండట్లేదండి. ఇచ్చండి సీ గ్రీన్లో కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ అండి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు బ్రైడల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే స్టోర్లో నెంబర్ ఆఫ్ వచ్చినాయండి. అలానే వింటేజ్ కలెక్షన్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. దగ్గరలో ఉంటే స్టోర్కి రండి, లాంగ్గా ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, చూసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ.